ట్రాఫిక్ లో కూడా శశి స్పీడ్ అయితే 150 కానీ ఒకటి శశి ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా, వెళ్ళిపోతే ఇప్పుడు ఎందుకు లోన్ అంటే బయట ఎంత కామెడీగా మనం మాట్లాడుకున్న లోన్ మొత్తం చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్తే అప్పుడు మన ఫ్యామిలీని వదిలేసినట్టు వెళ్ళిపోయినంత ఫీలింగ్ వస్తుంటుంది. అయితే ఏం చేసామంటే వచ్చిన కానీ మాకు నాన్ వెజ్ పెడుతున్నారు. నేనే వీళ్ళు ఏం చేసారు అంటే 5 నిమిషాలు వస్తామని చెప్పేసి నన్ను గంట సేపు నిలబెట్టి రీల్ గ్యాప్ లో రీల్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంక రీల్ స్టార్ట్ చేస్తారు. శశి అయితే హలో గాయ్స్, నేను మీ ఆంధ్రపూర్ గారిని. ఇప్పుడైతే మన ముందుకైతే సాహో అయితే వచ్చాడు. రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ హైదరాబాద్ అనా. హాయ్ డైలింగ్స్, అందరికి వనక్కం. మీ భీమవరం బుల్లోడు. మొత్తానికి అయితే హైదరాబాద్ అయితే ఉన్నాం, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాం. ఇంకా 10 రోజులు ఉంటే బాగుంది కదా. మా చెల్లి కొంచెం ప్రెగ్నెంట్గా ఉంది, దానివల్ల వెళ్తున్నాం గైస్. లేకపోతే ఎంజాయ్ చేద్దామని వచ్చాం, కానీ ఎంజాయ్ అయితే చేయలేదు. ఉంటాడు ఒక అన్నయ్య, పెద్ద డేంజర్, మెయిన్ డేంజర్. గో ఈ క్లాస్ కూడా మనోడిదే. శశి డ్యాన్స్ స్టూడియో. మొత్తానికి అయితే మేము రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాం, కానీ మళ్ళీ బాధ కూడా ఉంది. ఎందుకంటే రివర్స్ వెళ్ళిపోతున్నాం, ఉండి కూడా ఇక్కడ 3 days ఉన్నాం. వచ్చి రివర్స్ అయితే వెళ్తున్నాం మళ్ళీ. గణపతి పప్ప మోరియా. సో వైజాగ్ నుంచి మన ఆంధ్ర పోరగాడు హైదరాబాద్ వచ్చారు. అలాగే మా డాన్స్ క్లాస్ కూడా వచ్చి ఇక చూశారు కదా, మేము వినాయకుడు కూర్చోబెట్టడం జరిగింది. గణపతి పప్ప మోరియా. సో ఇక్కడికి వచ్చారు నా స్టూడియోకి, బాగా ప్రాక్టీస్ చేసాం, చాలా బాగా అనిపించింది. డేంజర్, పెద్ద డేంజర్. అందరూ ఉన్నారు మనోడి దగ్గర, అందరూ ఏ టు జెడ్. మీరు ఎవరు కావాలన్నా. కెమెరామెన్ గంగతో రాంబాబు మనోడే మొత్తం. మనోడైతే ఆయన మీకు ఎవరికైనా ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ అయినా, సంగీతులైనా A to Z అన్నీ మనోడు చేస్తాడు. A to Z ఇంక సూపర్ చేసాం కదా. ఉండిపోతున్నాం మళ్ళీ మనం. శశి ఉంచేస్తాడు, ఉంచేస్తాడంట. ఫోన్ లో బిజీ కాదు మనోడు, ఫోటో అని చెప్పి బుర్ర తిన్నాడు ఇప్పటి వరకు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మొత్తానికి అయితే మేమైతే క్లాస్ లో ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు ఎయిర్పోర్ట్ దగ్గరికి. వెళ్దాం. చాలా మిస్ అవుతుంది, అందరినీ మిస్ అవుతున్నాం, కానీ ఇంకో 10 రోజులు ఉంటే బాగుండు. కానీ 3 days ఉన్నాం మొత్తానికి. సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కదా వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళి మిగతా బ్లాగ్ అక్కడ చేద్దాం. ఓకే గాయ్స్, ఉంటా మరి. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా నాని రాజు. మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం, కానీ చాలా బాధగా ఉంది. వదలని వెళ్ళాలని మనకు మాత్రం ఉందేంటి. ఎలాగైనా వస్తాడు 2 రోజులు అక్కడ రచ్చ చేస్తాడు, అందుకే ఫీల్ అవుతుంది పెద్దగా. అది ఇది చెప్తాడు, ఫుడ్ టైం ఉండదు, 3-4 గంటలు తింటాము, అదే బాధ ఇక్కడ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్రెండ్స్ ఏంటంటే వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ తెలియదు మీకు. హైదరాబాద్ అనేది నెంబర్ 1 ట్రాఫిక్ అనమాట. ఈ ట్రాఫిక్ లో కూడా శశి స్పీడ్ అయితే 150 స్లోగా వెళ్తున్నాడు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఇంకా టైం ఉంది కదా. అయినా సరే అద్దాలు పెట్టుకొని చెప్పుకోవద్దు, కళ్ళు కలగలు నాకు. అందుకని అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదా స్టైల్ ట్రెండింగ్ అలా చెప్దాం అనుకున్నాను, కానీ మా ఊరు నిజం చెప్పారు అనమాట. కాదు బాబు నీకు కేవలం ఫ్రెండ్స్ ఏంటంటే కేవలం నేను వచ్చాను, కేవలం నా కోసమే నరిసున్నాడు అనమాట. శశి అమ్మ బాబా టార్చర్, మొత్తం అందరికి టార్చర్ చూపిస్తాడు. ఎవరు పడుకోనివాడు, అసలు
మామూలు టార్చర్ కాదనమాట. ఫుడ్ అయితే 3 గంటలకి పెడతాడు. ఫుడ్ అయితే 3 o'clock కి. ఏందిరో వాల్యూమ్ పెంచిన. నైట్ పడుకోవడం అయితే 4 o'clock. 4కి 5 గంటలకు పడుకుంటాం ఎర్లీ మార్నింగ్. మళ్ళీ 10 గంటలు లేపేస్తాడు వచ్చి, లేకపోతే ఏదో ఒకటి ఏదో లేపేస్తాడు అన్నమాట. లేపేసి రచ్చ చేస్తాడు మొత్తం అంతా. ఏంట్రా ఇది? మొత్తానికి అయితే నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాన్న ఇలాగే హైదరాబాద్కి నెలకు ఒకసారి రావాలి, వస్తుండాలి పోతుండాలి. మన డాన్స్ క్లాస్లో విగ్రహం పెట్టాను మేము, వినాయకుడు విగ్రహం. సో దానికి మనకి ఇప్పించింది విగ్రహం దాత మన ప్రసన్న సావు అంటే భీవరం నుంచి. లడ్డు ఇప్పించింది మన నాని, లోకల్ బై నాని. నరేష్ ఇప్పించిందేమో మొత్తం పూజా సామాన్లు మొత్తం నరేష్ ఇప్పించాడు అనమాట. రాజు గారు ప్రసాదం తింటాడు అంతే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కానీ ఒకటి శశి, ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా, వెళ్ళిపోతే ఇప్పుడు ఎందుకు లోన్ అంటే బయట ఎంత కామెడీగా మనం మాట్లాడుకున్న లోన్ మొత్తం చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్తే మన ఫ్యామిలీని వదిలేసినట్టు వెళ్ళిపోయినంత ఫీలింగ్ వస్తుంటుంది. అలాగే నువ్వు వచ్చి వైజాగ్ లో వస్తావు, ఉంటావు, దామ్ దుమ్ చేస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. అట్లనే అక్కడికి ఇక్కడికి ససి ఒక పని చేస్తావా, హైదరాబాద్ ల్యాండ్ చూడు, చిన్నది తక్కువకి వచ్చింది. తప్పకుండా ప్లాన్ చేద్దాం, తీసుకున్నాను. దానికి సాగు కూడా ఇద్దరికి. దానికి డబ్బులు లేవు నాకు. ఆడ నరేష్ 2 కిడ్నీలు అమ్మాలి. వినాయక చవితికి 3 గంటలు తిప్పాడు బొమ్మ కోసం. 9 గంటల పైనకి వచ్చా. ఈసారి సలార్ మూవీ రిలీజ్ కి భీమవరంలో ఉంటాం అంతం. మొత్తం అందరం భీమవరం వస్తున్నారు. పక్క భీమవరంలో సలార్ కి వేరే ఉండాలి. నెక్స్ట్ మంత్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత మిగతాది అక్కడ వాడేసుకుందాం. బాధపడిపోతాం, ఏడిద్దాం అక్కడ. మన శశికి పొద్దున 8 o'clock కాల్ చేస్తే ఇదిగో 11:30కి వచ్చాడు. 1:30కి ఫ్లైట్ అయితే 1 hour ముందు ఉండాలంటే ఎలా అయితే వెళ్ళకూడదు వెళ్ళని చెప్పి ఆపేద్దాన్ని ట్రై చేశారు. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. ఇది కూడా తినలేదు ఇంకా మేము. ఆకలి అయితే ఫుల్ వేస్తుంది కదా గట్టిగా. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఆకలి వేస్తుందంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఈ రెస్టారెంట్ పల్లె రుచులు రెస్టారెంట్ దగ్గర అయితే మన శశి అయితే ఆపరాడు అనమాట. మొత్తం చూడండి ఏం చేస్తున్నారు అలా ఎందుకు కలిపి. సో అంతా చాలా ఆకలి వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రాలేదు, వస్తుంది అన్నమాట. ఆర్డర్ వస్తుంది, వెయిట్ చేయాలి. సో ఇది ఇక్కడ కూడా రీల్స్ నిమిషానికి రీల్స్. అయితే ఏం చేసామంటే వచ్చిన కానీ మాకు నాన్ వెజ్ అయి పెడుతున్నారు. నేనైతే కౌంటర్స్ ఆర్డర్ తీసి పెట్టాను. రీల్ ఈ గ్యాప్లో మాత్రం రీల్ ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అనుకుని చెప్పి ఇంక రీల్ స్టార్ట్ చేస్తారు శశి అయితే. సో వచ్చిన తర్వాత ఏంటంటే ఎయిర్పోర్ట్ వచ్చి చూద్దాం. చూసేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. టైం అవుతుంది. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆంధ్రపూర్ ఛాన్స్ అడగదు కదా, నాకు నచ్చితే చేస్తారు పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మనోడు రాజు, తర్వాత మన సావన్న, నెక్స్ట్ వచ్చేసి లోకల్ బై నాని అన్న, వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు అన్నమాట. మేము ఎయిర్పోర్ట్లో దింపనీకి వచ్చినాం. సో వీళ్ళు ఏం చేసారు అంటే 5 నిమిషాలు వస్తామని చెప్పేసి నన్ను గంట సేపు నిలబెట్టి పైకైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ఎంట్రీ. సో గైస్ మనోడు వీడియో మొత్తం చూసేసారు కదా. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మనోడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. సో నేను తినలే కాబట్టి గట్టిగా వస్తలేదు వాయిస్. నువ్వు తిన్నా కూడా గట్టిగా చాలా బాధగా అయితే ఉంది. మిస్ అవుతుంది అన్ని అయితే. వీళ్ళకి బాధ అయితే నీ వల్ల ఎవరికి మొత్తం అన్ని ఉంచేద్దాం అనుకున్నారు. మొత్తానికి ఉండిపోదాం అనుకున్నాం కానీ అవ్వలేదు, సెట్ అవ్వలేదు. భీమవరం కూడా ఉండిపోదామని అన్నారు. ఉండిపోదాం అనుకున్నారు. చూసారు కదా, ఆంధ్రపూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వైజాగ్ వెళ్ళిన తర్వాత మంచి వీడియో అయితే పెడుతూ ఉంటాం. సో అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. జై హింద్.